ఏం నువ్వు చేస్తున్న పని? ఇలాంటి టైంలో ఇలా చేయొచ్చా? రావడదాం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు వస్తాను. పీటల మీద పెళ్లి కొడుగ్గా కూర్చుంటానని చెప్పు వస్తాను. నీ ప్రియురాలిగా చచ్చిపోతాను గాని ఇంకొకటి భార్యగా బ్రతకలేను. మంగా నువ్వు నేను పెళ్లి చూసుకుంటే మన ఇద్దరే సుఖంగా ఉంటాం. అవతల వాళ్ళ గురించి ఇంకో వాళ్ళ గురించి నాకు అనవసరం. నాకు నా సంతోషమే ముఖ్యం. ప్రేమ కోసం ఏదైనా త్యాగం చేయొచ్చు కానీ ప్రేమనే త్యాగం చేయకూడదు. రామ్మోహన్ రావు, ఒకసారి మా మూలంగా మీ కుటుంబానికి అన్యాయం జరిగితే రక్తపాతం అయింది. మళ్ళీ అదే అన్యాయం ఇప్పుడు జరుగుతోంది. మన కుటుంబాలు నాశనం కాకుండా ఉండాలంటే కుటుంబ పెద్దగా ఆ శిక్ష నేనే అనుభవించాలి. ఇదిగో ఈ పెళ్లి పెద్దల సాక్షిగా, మా కుటుంబ సభ్యుల సాక్షిగా రగిలే ఆ అగ్ని సాక్షిగా ఇది తీసుకుని అనుకుంటా. వాడు చేసిన తప్పు నేను చేసినట్టే అనుకో. వాడు నా పేరు పెట్టుకున్నాడు, వీర వెంకట రాఘవయ్య. వాణ్ణి కొట్టాననుకుని నన్నే కొట్టు. అయ్యా వద్దయ్యా, అంత మాట అనొద్దయ్యా. రఘుబాబు ఏ తప్పు చేయలేదయ్యా. నోరు మూసుకోవయ్యా. మూసుకుంటానయ్యా, మూసుకుంటాను. రఘుబాబు ఇన్నాళ్ళు నోరు మూసుకున్నందువల్లే అందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి రఘుబాబు ప్రేమించుకున్న మాట నిజం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్న మాట కూడా నిజం. కానీ కానీ ఈ రెండు కుటుంబాల కోసం తన ప్రేమను సంపుకున్నాడయ్యా. మంగ ప్లీజ్ నా మాట విను. అన్ని విన్నాను. మీ అమ్మతో మాట్లాడిన ప్రతి మాట విన్నాను. నా గురించి నువ్వు డైరీలో రాసుకున్న ప్రతి పేజీ చదివాను. ప్రతి అక్షరంలో నా మీద అంత ప్రేమ చూపించి నేను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నన్ను వదిలే. మంగ ప్లీజ్ చెప్పేది విను. నువ్వు రాకపోతే పందిట్లో ఎన్ని గొడవలు అయిపోతాయి తెలుసా? తెలుసు. చెరిపి చెరిపి రాయడానికి ఆడతాని మనసు పలక కాదు. నా మనసులోంచి నిన్ను చెరిపేయలేదు. ఎంత ధైర్యం రా పెళ్లి కూతురుని లేపుకోవడానికి? బాబు ఇప్పుడు గొడవలొద్దు, నన్ను అర్థం చేసుకో. మంగ నొప్పించి పెళ్లి పందిట్లో తీసుకెళ్ళడానికి నన్ను చూసి డ్రామాలు మొదలు పెట్టావు. నేను రాకపోతే ఇదే రైల్లో మీ నాన్న పారిపోయినట్టు పారిపోయి ఉండవు మీరు. ఎరా బాబు నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను చెప్పేది విను. చెప్పేది ఇన్నాళ్ళు ఈ అవకాశం కోసమే చూశాను రా. ఎప్పుడు దొరికింది? పెళ్లి లేపుపోతాడంట. చావు కొట్టండి.
వాడు దాన్ని రేపుకోవడం లేదురా, దాన్ని ఒప్పించి పెళ్లి పందిట్లోకి తీసుకురావడానికి వచ్చాడు రా. తాతయ్య నేను మంగన్ తిరిగి తీసుకురావడానికి నేనంతా తెలుసుకున్నాను రా, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. జరగకూడదు జరిగిన తర్వాత తెలుసుకున్నాను. మా కుటుంబాలు ఒకటి చేయటం కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేయాలనుకున్నావు. ఈ తాతయ్యకి నీ మనస్సు విప్పి మంగని ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పుంటే ఏం చేసేవాడివి? నోరు ముయ్యరా మూర్ఖుడా. ఎర్రబాబు, ఇన్నాళ్ళు నువ్వు నా రక్తం కళ్ళ చూడాలని చూసావు. రక్త సంబంధానికి విలువిచ్చి అందరు కలిసి ఉండాలని నేను కోరుకున్నాను. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మంగని ఎందుకు వదులుకున్నానో తెలుసా? మన కుటుంబాల కోసం. నన్ను చంపితే గాని నీ కోపం చల్లారదనుకుంటే చంపే. ప్రేమనే చంపుకున్న నాకు ఈ ప్రాణం లెక్క కాదు. చంపే. రఘుని చంపొద్దు, మా ఇద్దరిని విడదీయొద్దు. మమ్మల్ని పీటల మీద భార్యాభర్తలుగా చూడడం మీకు ఇష్టం లేకపోతే ప్రేమికులుగా ఒకే చోట సమాధి చేయండి. అయ్యా రాఘవయ్య గారు, రామ్మోహన్ రావు గారు, మీరు ఉభయలు కలిసి ఉన్నావురా అనుకున్నారట, నిజమేనా? మొన్న మీరు కొట్టించిన దెబ్బలకి ఆ రోజు పుత్తిరెళ్ళి ఇదిగో ఈ రోజు వస్తున్నా. నిజమైతే చెప్పండి, లేకపోతే బయటికి వెళ్ళిపోతా. హలో, కంగారు పడకండి అవధాని గారు, పదండి. మొన్న కూడా అలాగే పిలిచి బోటు మీద పిచ్చి కొట్టుడు కొట్టావు. నన్ను నమ్మండి. అంతేనా? అంతే, రండి. నా తొందరపాటు వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు. మళ్ళీ నేనే కలుపుతాను, చూడండి. అమ్మా మంగా, పద పదమ్మా. పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి. ఇంకా పెళ్లి ముహూర్తం ఏంటి? నా పంచాంగం ఏకంగా శోభన ముహూర్తమే.